మరి ఇవాల్టి మన థీమ్ ఉమెన్స్ హెల్త్లో మన ఫస్ట్ రెసిపీ బచ్చలకూర పప్పు. బచ్చలకూర పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి. మనకి వెల్లుల్లి కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. సో మిస్క్యారేజెస్ అయ్యాక మళ్ళీ రికవర్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఆ టైంలో ఎమోషనల్గా కూడా చాలా డౌన్గా ఉంటారు అండ్ డిప్రెసివ్గా ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటప్పుడు మంచి డైట్ ఫాలో అవ్వడం వల్ల కొంతవరకు వాళ్ళు బయటపడగలుగుతారు. అండ్ హెల్త్ వైజ్ కూడా రికవర్ అవ్వాలంటే మంచి డైట్ అనేది చాలా అవసరం. ఎండుమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను. అండ్ ఈ టైంలో ఎక్కువ స్పైసీ ఫుడ్ తినొద్దు. కరివేపాకు, ఇవన్నీ కొంచెం ఇలా వేయించుకొని కొంచెం టొమాటో ముక్కలు వేసుకుందాం. ఇందులో మనకి ఫైబర్తో పాటు వైటమిన్ సి ఉంటుంది. ఆ తర్వాత కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్న బచ్చలకూర వేసుకుందాం. ఒక 2 నిమిషాల పాటు కొంచెం పసుపు వేసి మూత పెట్టుకుందాం. మిస్క్యారేజ్ అయిన వాళ్ళే కాదండి, బచ్చలకూర అన్నది ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ గ్రీన్ లీఫీ వెజిటబుల్, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా. ఎందుకంటే ఇందులో ఉండే ఐరన్ కంటెంట్ కానివ్వండి, వైటమిన్ ఏ అండ్ వైటమిన్ సితో పాటు థైమిన్, అలాగే ఇంకా వివిధ రకాల వైటమిన్స్, చక్కటి వైటమిన్స్, మన బాడీకి ఎంతో ఎసెన్షియల్ వైటమిన్స్ అన్ని ఇందులో ఉంటాయి. అండ్ మెయిన్గా వైటమిన్ సి ఉండడం వల్ల మనకి ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి కూడా బాగా హెల్ప్ చేస్తుంది బచ్చలకూర. అండ్ అందరికీ అందుబాటులో ఉంటుంది కాబట్టి తప్పకుండా బచ్చలకూరతో ఎక్కువగా రెసిపీస్ ప్లాన్ చేసుకోండి. బచ్చలకూర పప్పు అంటే చాలా ఈజీ రెసిపీ. సో చూస్తున్నారు కదా, చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ బిగినర్స్ కూడా దీన్ని ట్రై చేయడానికి సులువుగా ఉంటుంది. ఇందులో కొంచెం పప్పు యాడ్ చేస్తున్నాను. అలాగే కాస్త ఉప్పు అండ్ కొంచెం కారం. సో ఇప్పుడు కొంచెం దాల్ ఫ్రై అయ్యాక నేను సరిపడే అన్ని నీళ్లు పోసుకుంటున్నాను. సో ఇలాగానే దాల్ తయారు చేసుకుంటే మనం రైస్ కైనా తీసుకోవచ్చు, రోటీస్ కైనా తీసుకోవచ్చు. ఎందుకంటే చాలా మందికి ఒక అలవాటు ఉంటుంది, రైస్ కొంచెం తక్కువగా తీసుకుంటారు, రోటీస్ ఎక్కువగా తీసుకుంటారు. మరి రైస్ తినే వాళ్ళకి ఇలాంటి దాల్స్ పనికిరావు అనుకోవచ్చు. రోటీతో కూడా ఇలాంటి దాల్ని ట్రై చేయొచ్చు. సో ఈ దాల్ కుక్ అవ్వడానికి ఒక 2 నిమిషాలు టైం పడుతుంది, కాస్త వెయిట్ చేయండి. బాగా కుక్ అయింది. రైస్లోకి కావాలి అనుకుంటే చక్కగా మ్యాష్ చేసేసుకోవచ్చు. రోటీస్కి అయితే ఇలాగే బాగుంటుంది. సో ఆల్మోస్ట్ డన్. ఒక సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. బచ్చలకూర పప్పు రెడీ అయిపోయింది. బచ్చలకూర పప్పుకి కావలసిన పదార్థాలు: బచ్చలకూర 1 కప్పు, ఎండుమిర్చి 2, నూనె 1 టీ స్పూన్, ఉడికించిన కందిపప్పు 1 కప్పు, పసుపు 1/2 టీ స్పూన్, కారం 1/2 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, కరివేపాకు 4 రెబ్బలు, టొమాటో ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, వెల్లుల్లి ముక్కలు 4. బచ్చలకూర పప్పు తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి నూనె వేసి అందులో జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి ముక్కలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి బాగా కలిపి వేయించుకోవాలి. తర్వాత టొమాటో ముక్కలు, బచ్చలకూర వేసి పసుపు కూడా వేసుకొని బాగా కలిపి
మగ్గించుకోవాలి. తర్వాత ఉడికించిన కందిపప్పు, కారం వేసి బాగా కలిపి కాస్త ఉడికించుకున్న తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే బచ్చల కూర పప్పు రెడీ.